శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, అధ్యాయం 29. శ్రీపాదుల దివ్యోపదేశం. మేము కురుంగడ్డ చేరి శ్రీపాదుల వారి దర్శనము చేసుకున్న తదుపరి వారి ఆజ్ఞ మేరకు సన్నిధానమును కూర్చుంటుంది. శ్రీపాదులిట్లు సెలవిచ్చేది. శ్రీపాదుల వారు అనన్య శరణ్యులను తప్పక రక్షించెదరు. నాయనలారా, నిన్నటి దినమున జరిగిన శ్రీ వాసవి జయంత్యుత్సవమును కనులారా గాంచి ధన్యులైనారు. నాకు దేశకాలములు చేతిలోని ఆటబంతులు. ఎక్కడో జరుగుతున్న జరగబోయేడు సంఘటనలను భూతకాలంలోనికి కానీ, వర్తమాన కాలంలోనికి కానీ, భవిష్యత్ కాలంలోనికి కానీ మార్చగలను. మీరు ఎంత ప్రయత్నించినను అంతములైన ప్రయాణముగా కనపడినట్లు దేశకాలములను శాసించగలను. మీ యొక్క చైతన్య స్థాయిలను బట్టి నేను అర్థమగుచుందును. సర్వధర్మములను పరిత్యాగము చేసి మీ అంతర్యామి రూపంలో నుండి నన్ను శరణుజొచ్చిన ఎడల, నా ఆదేశము ప్రకారం మీరు కర్మలను ఆచరించిన ఎడల, మీ సర్వభారములను నేను వహించి మిమ్ములను ఒడ్డునకు చేర్చగలను. కేవలము మాట మాత్రము చేతనే ప్రకృతిని శాసించగలుగుట చేత నేను సరస్వతీ నామమున ప్రసిద్ధుడనయ్యేదను. కలియుగ మానవులు హిరణ్యకశ్యపుని వంటి వారు. వారి సమస్యలు, భావములు, ఆలోచనలు, విధానములు చాలా సంక్లిష్టములు. వారు ప్రకృతి విజ్ఞానమునందు భౌతికముగా ఎంతో పరిణామమును పొంది హిరణ్యకశ్యపుని వంటి వరములను ప్రకృతి మాత నుండి పొందెదరు. వాటి అన్నిటికీ అనుగుణముగా ప్రహ్లాదుని వంటి నిరపరాధులైన భక్తులను సంరక్షించుటకు నేను ఈ కలియుగమున నరసింహుని వంటి అవతారము ధరింపవలను. అందువలన నృసింహ సరస్వతి అను పేర మరి ఒక దివ్యావతారమును ధరించి గంధర్వపురమున విఖ్యాతుడనయ్యేదననిరి. తదుపరి శ్రీపాదుల వారు ధ్యానస్థులైరి. మమ్ములను కూడా ధ్యానములో ఉండమనిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.